గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, నేను మీ గణేష్ సార్. ఈరోజు మనం 5th క్లాస్లో మ్యాథమెటిక్స్లో వర్క్ షీట్స్ అనేవి ఏ విధంగా కంప్లీట్ చేయాలి అనేది ఒక్కొక్క వర్క్ షీట్ అనేది ప్రతిరోజు కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది మన యూట్యూబ్ ఛానల్లో. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఈ వర్క్షీట్ నెంబర్ 1ని ఏ విధంగా కంప్లీట్ చేయాలో చూద్దాం. ఇక్కడ వర్క్షీట్స్ ఇక్కడ వచ్చినటువంటిది మనకి వర్క్షీట్స్ అన్నమాట. ఇక్కడ చాప్టర్ నెంబర్ 1, చాప్టర్ నేమ్ ఈజ్ బిగ్ నెంబర్స్. 5th క్లాస్ వర్క్షీట్ నెంబర్ 1 మ్యాథమెటిక్స్. ఓకే, ఇక్కడ చూడండి, రైట్ ఎనీ 5 3-digit నెంబర్స్. అసలు యాక్చువల్గా 3-digit నెంబర్స్ అనేది 100 నుంచి స్టార్ట్ అవుతాయి. 101, అలా 102, అలా ఎక్సెట్రా సో ఆన్ 999 వరకు ఉంటాయి. అంటే 999 వరకు ఉంటాయి. ఇవన్నీ కూడా 3-digit నెంబర్స్ అనమాట. ఇందులో ఏవైనా మనం ఒక 5 చూజ్ చేసుకుని రాయాలి ఆన్సర్ కింద. ఎలా రాయాలి మనకి చూడండి, ఇక్కడ మనము చూజ్ చేసుకుని రాయాలి. 123, 146 ఇవన్నీ కూడా మనకి 3-digit నెంబర్స్ అవుతాయి. 576 అండ్ 872, 998. 1 2 3 4 5. రైట్ 5 ఎనీ 3-digit నెంబర్స్ అన్నాడు కాబట్టి 5 రాయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సెకండ్ క్వశ్చన్. రైట్ ద టోటల్ వాల్యూ ఫర్ ద గివెన్ నోట్స్ అండ్ కాయిన్స్. ఇక్కడ కిందన నోట్స్ ఇచ్చాడు. ఇది 100 రూపీస్ నోట్ అనమాట. ఇటువంటివి ఎన్ని ఉన్నాయి? 1 2 ఉన్నాయి కాబట్టి 200 200. ఇక్కడ 10 రూపీ నోట్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. 2 10 20. ఇక్కడ 1 రూపీ కాయిన్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 5 కాయిన్స్ ఉన్నాయి. 5 1 5. అంటే 225. 225 225 అవుతుంది. ఇక్కడ మనము థర్డ్ క్వశ్చన్ బాగా పరిశీలించినట్టయితే డ్రా ద బీట్స్ యూజింగ్ ద ఫాలోయింగ్ అబాకస్ ఫర్ ద నెంబర్ 456. 456లో వన్స్ ప్లేస్లో మనకి 6 ఇవ్వడం జరిగింది. కాబట్టి వన్స్ ప్లేస్లో మనకి ఈ అబాకస్లో 6 బీట్స్ వేయాలన్నమాట. 2 3 4 5 6 ఈ విధంగా 6 బీట్స్ వేయడం జరిగింది. మరి 10th ప్లేస్లో ఏముంది? 5 ఉంది. 5 ఉంది కాబట్టి 10th ప్లేస్లో 1 2 3 4 5 బీట్స్ అనేది మనం డ్రా చేయడం జరిగింది. బీట్స్ అంటే పూసలు అనమాట. ఓకే, ఇప్పుడు 100th ప్లేస్లో ఎన్ని బీట్స్ వేయాలి? 100th ప్లేస్లో మనకు 4 ఉంది కాబట్టి 4 బీట్స్ డ్రా చేయాలి. 2 3 4 ఇలా 4, ఇవి 4, ఇది 5, ఇది 6. 456 అనమాట. ఇది అబాకస్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 4th క్వశ్చన్ చూసినట్టయితే మనకి రైట్ ఎనీ 3 నెంబర్స్ బిట్వీన్ 280 to 290 అన్నాడు. 280 and 290కి మధ్యలో ఉన్నటువంటి నెంబర్స్ ఎనీ 3 నెంబర్స్ రాయమంటున్నాడు. ఇవన్నీ కూడా 3-digit నెంబర్సే. 281 తర్వాత 280 తర్వాత 281, 282, సో 282, 283, 284, 285, 286, 287, 288, 289. అంటే 280కి 290కి మధ్యలో ఉన్న నెంబర్స్ అనమాట ఇవన్నీ కూడా. ఈ మధ్యలో ఉన్న నెంబర్స్ ఏవైనా 3 రాయమన్నాడు. మనం ఏం రాద్దాం? 282 రాద్దాం, 285 రాద్దాం, 287 రాద్దాం. ఇవి ఈ రెండిటికి మధ్యలో ఉన్నటువంటి 3-digit నెంబర్స్ 3 రాయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ ఏ విధంగా చేయాలో చూద్దాం. ఇఫ్ దేర్ ఆర్ 3 hundreds, 5 tens and 8 ones, దెన్ ద నెంబర్ ఈజన్స్ అన్నాడు. మనకి ఒక నెంబరు 3-digit నెంబర్లో మనకి ఖచ్చితంగా 1s ఉంటుంది, 10s ఉంటుంది, 100s ఉంటుంది. 1s ప్లేస్లో ఏమంటున్నాడు? 8 ones అన్నాడు. అంటే 1s ప్లేస్లో 8 అనమాట. 5 tens అన్నాడు. అంటే 10s ప్లేస్లో 5 అనమాట. 100s 3 hundreds అన్నాడు. అంటే 100 ప్లేస్లో 3 అనమాట. అప్పుడు ఏమైంది? 358 అయిందనమాట నెంబర్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ 6th వన్ చూడండి.
ఈ 6th వన్లో కౌంట్ ద హండ్రెడ్స్ అండ్ టెన్స్ అండ్ వన్స్, రైట్ ద కరెక్ట్ నెంబర్ అని అన్నాడు. అసలు వీటిని ఏమని పిలుస్తాం మనము? 10 బేస్డ్ బ్లాక్స్ అంటారు వీటిని. అసలు బేస్ 10 బ్లాక్స్ అంటారు వీటిని. బేస్ 10 బ్లాక్స్. వీటికే ఇంకో పేరు కూడా ఉంది, ప్లేస్ వాల్యూ బ్లాక్స్ అని కూడా అంటారు. ఇది మనకి 100ని ఇండికేట్ చేస్తుంది, ఇది ఒక 10ని ఇండికేట్ చేస్తుంది, ఇది ఒక 10ని ఇండికేట్ చేస్తుంది. ఇవి సింగిల్ డిజిట్ అనమాట. 1 2 3 4 5 6. అయితే ఇక్కడ 6 ఉన్నాయన్నమాట, సింగిల్ డిజిట్స్. మనకి ఈ 100 ప్లస్ ఇవి 20, ఇవేమో 6, 126 నెంబర్ అవుతుంది.